వయోజనులైన పౌరులకు తమకు నచ్చిన మతాన్ని ఎంచుకునే పరిపూర్ణ హక్కును భారత రాజ్యాంగం కల్పించిందని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. ఇస్లాం మతాన్ని స్వీకరిస్తున్నారనే నెపంతో మేజర్లైన ఇద్దరు కుమార్తెలను ఇంట్లోనే అక్రమంగా బంధించిన ఒక తండ్రి చర్యను న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది. వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా ప్రవర్తించిన సదరు తండ్రితో పాటు బాధితుల హక్కులను కాపాడటంలో విఫలమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు భారీ జరిమానా విధించింది. బాధిత యువతులకు ఇద్దరికీ కలిపి 25 లక్షల పరిహారాన్ని తండ్రి, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చెల్లించాలని ఆదేశించింది. అయితే ఉత్తరప్రదేశ్కు చెందిన దియా భాటియా అలియాస్ జోయా, అంశు భాటియా అలియాస్ అమీనా 2021లో ఇస్లాం స్వీకరించారు. ఇది ఇష్టం లేని తండ్రి ఆ ఇద్దరిని ఇంట్లోని గదిలో పెట్టి తాళం వేశాడు. అయితే ఆ అక్క చెల్లెళ్ల తరపున ఓ వ్యక్తి ఈ ఘటనపై అలహాబాద్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. అటు ఆ సోదరీమణుల తండ్రి కూడా తన కూతుళ్లను హిందూ మతం నుంచి బలవంతంగా, మోసపూరితంగా ఇస్లాంలోకి మార్చారని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. దీనిపై విచారణ చేపట్టిన అలహాబాద్ హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. తాము ఎవరి ఒత్తిడితోనో కాకుండా పూర్తి ఇష్టపూర్వకంగానే మానసిక ప్రశాంతత కోసం ఇస్లాం స్వీకరించామని ఆ సోదరీమణులిద్దరూ కోర్టు ఎదుట వాంగ్మూలమిచ్చారు. కాగా ఈ అక్కా చెల్లెళ్లు మతం మారడం వెనుక పెద్ద కుట్ర ఉందంటూ కోర్టులో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వాదించింది. దీన్ని కోర్టు తోసిపుచ్చింది. ఇద్దరు అక్కా చెల్లెళ్లు కూడా మేజర్లని, తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించి సొంత నిర్ణయాలు తీసుకునేందుకు న్యాయపరమైన స్వేచ్ఛ వారికి ఉందని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. అక్కా చెల్లెళ్లు కోరుకున్న చోట కోరుకున్న వ్యక్తులతో కలిసి జీవించే హక్కు ఉందని తీర్పు వెలువరించింది. వయోజనులైన పౌరులకు తమకు నచ్చిన మతాన్ని ఎంచుకునే పరిపూర్ణ హక్కును భారత రాజ్యాంగం కల్పించిందని స్పష్టం చేసింది. వారి వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా ప్రవర్తించిన సదరు తండ్రితో పాటు బాధితుల హక్కులను కాపాడటంలో విఫలమైన యూపీ ప్రభుత్వానికి కోర్టు భారీ జరిమానా విధించింది.